యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నువ్వు పరమేశ్వరుడి పరమ భక్తురాలివి. ఆ విషయం మర్చిపోయి మా అమ్మ నిన్ను అవమానించాలని చూసిందనుకుంటా. అందుకే తనకేదో అయిందని భ్రమపడుతూ భయపడుతుంది. అవును విశాలాక్షి, మేము రాకముందే వీళ్ళందరూ ఉన్న అత్తయ్య మాటని ఖండించలేకపోయినందుకు ఆవిడ కాళ్లే ఖండించుకుపోయినట్టు కంగారు పడుతుంది. నీ భక్తిని శంకించిన మూర్ఖులని మన్నించమ్మా. అలాగే అయ్యా. కళ్ళు మూసుకొని లెంపలేసుకొని మంజునాథుణ్ణి మన్నించమని మనస్ఫూర్తిగా కోరుకోమనండి తనని. ఇదిగో తిలోత్తమా, విన్నావు కదా? నెత్తికెక్కిన నీ కళ్ళను మూసుకొని లెంపలేసుకో. నేను కళ్ళు మూసుకుంటాను కానీ లెంపలేసుకోను. పోనీ నేను చెంపలు వాయిస్తాను. నానా కోపడకండి. అమ్మా ప్లీజ్, లేదంటే నువ్వు అడుగులు వేయలేవు. మమ్మీ ప్లీజ్, మమ్మీ ప్లీజ్. చంపలేసుకో వదినా. ఈశ్వర, నా తప్పుని మన్నించు తండ్రి. ఇక కళ్ళు తెరిచి నీ కాళ్లను నువ్వే పట్టుకో. నా కాళ్ళున్నాయి, నా కాళ్ళున్నాయి. ఇప్పుడు ఆ కాళ్ళు నాకు కూడా కనబడుతున్నాయక్క. అహంకారంతో కళ్ళు మూసుకుపోతే ఏది కనపడదు. ఆ పిల్ల మాయ మంత్రాలేవో చేస్తోంది. గారడి విద్య లైక్ మ్యాజిక్. దీనికే మీరు భయపడుతున్నారు. లేదు విశాల్, ఇంకేదో ఉంది. ఏంటి? నీకు టైం దగ్గర పడింది. విశాలాక్షి, నువ్వు చిరునవ్వు నవ్వుతున్నావు కానీ ఇంట్లో వాళ్ళు నువ్వే మాయ చేస్తున్నావేమో అని భయపడిపోతున్నారు. భక్తుండాలి కానీ భయం ఉండకూడదమ్మా. నేను చెప్పినా వాళ్ళు వినాలి కదా. నిన్ను అనుమానించి ఏమంటారో అని నాకు కంగారుగా ఉంది. అక్క, ముందు ఆ పిల్లని ఇంట్లో నుంచి పంపించేసాయి. తను వచ్చినప్పుడే ఏదో ఒక గొడవ మొదలవుతూనే ఉంది. అవునైనే, అమ్మా నాన్న లేని అనాథనని చెప్పింది కానీ దమ్మక్కని ఎద్దులైని ఇంట్లోకి రానిచ్చింది. ఏమన్నా అంటే శ్రీశైలం పోయి భజనలు చేస్తానంటుంది. నీవే పూజలన్నా చేసుకోమ్మా, కానీ ఇంట్లో మాయామర్మం ఏమి చేయకు. ఏంటి న్యూసెన్స్? ఈ పిల్ల వల్ల చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి కదన్నయ్య. మ్యాజిక్లు ఏమీ చేయక్కర్లేదని చెప్తున్నావు. ఇందాక అత్తయ్య గారికి కాళ్ళు లేకుండా చేసింది. రేపు ప్రాణమే లేకుండా చేస్తే
తర్వాత తీసుకురావడం కుదురుతుందా? మమ్మీ నీ జాబ్ గురించే మాట్లాడుకుంటున్నారు. వినపడిందిరా. అన్నంత పని చేసేలా ఉంది. అలాంటి భయాలేవి పెట్టుకోవద్దు. నీకంటూ ప్రాణగండం ఉందంటే అది మా నాన్నను కన్నా గాయత్రీదేవి వల్లనే సంభవిస్తుంది. నీకెలా తెలుసు విశాలాక్షి? అలా అంటావేంటి విష్? అంటే గాయత్రి వదిన వల్లే తిలోత్తమ వదిన హరి అంటుందా? హరి అనదు, హరహరా అనాలి. కృష్ణుడు లేడుగా, శివుడేగా ఇక్కడున్నది. మధ్యలో మీ డిస్టర్బెన్స్ ఏంటి? అమ్మా, పాపం వాళ్ళేమన్నారని? విశాలాక్షి చెప్పింది నిజమనిపిస్తోంది. నా మొదటి భార్య గాయత్రీదేవి మళ్లీ పుట్టి రెండో భార్య తిలోత్తమదేవిని ఇంకో పుట్టుక లేకుండా చేస్తోందని చెప్తుందిగా. ఏంటి మమ్మీ ఇంత ఈజీగా చెప్పేస్తున్నారు? గారడి చేసే పిల్ల నోటికేదొస్తే అది మాట్లాడినంత మాత్రాన అది నిజమనుకుంటే ఎలా వల్లభా? అప్పుడు మా అక్కకి పుట్టిన గాయత్రత్తయ్య ఇంకా బతికే ఉంటుందంటారా? సుమన 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 పిచ్చి మాటలు మాట్లాడుకో. పిచ్చి ఆశలు పెంచుకుంటుంది నువ్వు విశాల్ బావు గారే అక్క. ఎందుకంటే స్వామీజీ వారు ఇంటికొచ్చి మొన్న పోయిన పౌర్ణమికి పెద్దత్తయ్య కనిపిస్తుందని చెప్పిపోయారు. ఆ తర్వాత పోయిందెవరు? పెద్ద బొట్టమ్మ. బావగారి వాళ్ళమ్మ కనిపించిందా? లేదు. అవునైని, ఆ స్వాములు ఈ స్వాములు వచ్చి ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని కళ్ళబొల్లి కబుర్లు చెప్పిందే కాని గాయత్రి వదిన నీడగాని కనీసం జాడగాని మనకు చెప్పింది లేదు. విశాలాక్షి చెప్తుంది. ఖచ్చితంగా చెబుతుంది అమ్మ. అడిగితే అమ్మ కాదంటుందా? నువ్వు చెప్పగలవమ్మా విశాలాక్షి? మీ నాన్నగారే అమ్మ జాడను చెప్పగలనని నమ్మకంతో చెప్తున్నారు కదా నాన్న. ఆ నమ్మకం మాకు ఉందమ్మా. అమ్మగారు ఎక్కడున్నారో ఖచ్చితంగా చెప్పకపోయినా ఎటువైపు ఉన్నారో చెప్పినా చాలు, మేం వెళ్ళి తీసుకురాగలుగుతాం. అంజనం వేస్తుందా, నాకు మ్యాజిక్ చేస్తుందా? ఏమైనా చేయని మావయ్య, మన కాళ్ళు చేతులు తీయకుండా ఉంటే చాలు. ఇంకా ఏం చూయిస్తావు? నీ వేషాలు మా దగ్గర కాదు. నిజంగా నీకు భక్తుంటే నువ్వు శివుడి భక్తురాలివే అయితే గాయత్రత్తయ్య పునర్జన్మ ఎత్తి ఎక్కడుందో చెప్పు. అప్పుడు నువ్వు గొప్పదానివని ఒప్పుకుంటావు. అమ్మను మించిన గొప్పేముంది? అమ్మే అనంతం, అమ్మే దిగంతం. మీరుండండయ్యా, ఆ పిల్లని ఏదో ఒకటి చెప్పనివ్వండి. దానికి మా అక్క సంబరపడి నిజం అనుకొని ఆనందంగా పండుగ చేసుకుంటుంది. నిజంగా చెప్తావా విశాలాక్షి? నిజమే చెప్తాను నాన్న. చెప్పమ్మా. విశాలాక్షి అమ్మవారిని ఎన్నోసార్లు అడిగినా
కరుణించలేదు. విశాలాక్షిని అడుగుతున్నాను, దయ చూపి దారి చూపు. నేను చెప్పినట్టు చేస్తావా అమ్మా? తప్పకుండా చేస్తాను. అమ్మగారి కోసం అమ్మనయ్యాను. జన్మనిచ్చాక బిడ్డ కోసం తల్లి ఎంతకైనా తెగిస్తుంది కదా. అయితే రేపు ఉదయం దమ్మక్క ఎద్దులయ్య ఆధారం లేని ధనస్సును ఇంటికి తీసుకుని వస్తారు. దారాన్ని వాడకుండా విల్లుని సంధించాలి. దారం లేకపోతే ఆధారం ఉండదు కదమ్మా. అదే కదా విచిత్రం. దారం వాడకూడదు, బుర్ర వాడాలి. డమ్మో డమ్మా. అంబా శివశంబా. ఆలోచిస్తానమ్మా. తర్వాత ఏం చేయాలి? నువ్వు కళ్ళకు గంటలు కట్టుకోవాలి. ఎవరికి గాయం కలగకుండా బాణం వదలాలి. అప్పుడు నీకు మీ అత్తగారి ఆచూకీ తెలుస్తుంది. పిచ్చా వెర్ర, నువ్వు కళ్ళకు గంతలు కట్టుకొని బాణం సంధిస్తే చచ్చూరుకుంటారు. అసలు దారం లేకుండా ధనస్సును ఎలా ఉపయోగిస్తారు మమ్మీ? అది కాని పని, అందుకే ఇలా చేయమనింది. ఓ, బుర్ర వాడితే దారి దొరుకుతుంది అన్నది కదమ్మా. ఖచ్చితంగా దొరుకుతుంది. అత్తారింటికి దారి దొరికాక అత్త దొరకదా? చెప్పింది చాలు కాని నీకు పూజలుంటే ఇక దయచేయచ్చు తల్లి. వెళ్తాను. ఈ అవకాశాన్ని మాత్రం వృధా చేసుకోకండి. నైని, నేను కూడా ఆలోచిస్తాను నైని. విశాలాక్షి మాటని ఎందుకు కాదనాలి? ఖచ్చితంగా గాయత్రీదేవి జాడ తెలుస్తుందన్న నమ్మకం నాకు కలుగుతోంది. భక్తి పారవస్యంతో చెప్పిన విశాలాక్షి పలుకు నిజం కాకపోదు. మమ్మీ, పెద్దమ్మ రావడం ఏమో గాని బాణం గుచ్చుకుని ఒకరు చావడం మాత్రం గ్యారంటీ. నేనైతే కాదుగా, ఎందుకు వర్రీ అవ్వాలి? ఎంత నున్నగా ఉన్నావు కదా. నాకేమనిపిస్తుందో తెలుసా? 7వ నెల పడ్డ గర్భవతి కడుపు చూస్తే ఎలా దిష్టిపెట్ట బుద్ధవుతుందో, నిన్ను చూస్తే కూడా అలాగే మెత్తబుద్ధవుతుంది. ప్రేమతోనేలే. ఏం చేస్తున్నావు? ఏంటది? రాయి.
మొక్కలకి నీళ్లు పోస్తే పెరుగుతాయి, రాయికి పోస్తే ఏమొస్తుంది? కరుగుతుంది. రాయి ఎక్కడన్నా కరుగుతుందా? అది మింగినా కూడా అరగదు. కరగడం అంటే ఐస్ క్రీంలానో కొవ్వొత్తిలానో కరిగి కనుమరుగైపోవడం కాదు బులిబాబు గారు. మరి నా పట్ల మీకు లేనిదేంటి? బా సూటిగా చెప్పు, నన్ను క్వశ్చన్ చేయకు. నా మీద మీకు కొంచెం కూడా ప్రేమ, జాలి, దయ ఏమీ లేవు కదా? నువ్వు మంచిగా ఉండుంటే నా మనసు కరిగేదేమో. పాయింట్కొచ్చారు. మనసు కరగొచ్చు అని అన్నారా? ఈ కృష్ణరాయికి కూడా మనసుంటుందంట. నెలకొకసారి బ్రహ్మముహూర్తం వచ్చినప్పుడు దీని మనసు కూడా కరుగుతుందని చెప్పారు. ఎవరు? విశాలాక్షి. ఓహో, తన మాటలు నువ్వు నమ్మావా? అవును అంటే నన్ను పిచ్చిదల్లా చూస్తారు. నమ్మొద్దని మీ విశాలన్నయ్య, మా నయనక్క పేర్లు చెప్తే నిజమా అని మీరు కూడా లెంపలేసుకుని మరీ నమ్ముతారు. ఎందుకంటే వాళ్ల మీద మీకు అంత గురి. వాళ్ళకిప్పుడు పిల్లలు పుట్టాలన్న కోరికైతే ఉండదు. పుట్టిన పిల్ల దొరకాలి అన్నా అభిలాష ఉండొచ్చు కదా. అదే మీ పెద్దమ్మ గాయత్రీదేవి గారి కోసమైనా కృష్ణ అని పిలువబడే ఈ రాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుండొచ్చు కదా. అంత పవిత్రమైనదో అంత పవర్ఫుల్దో అయి ఉంటే గుడి కట్టించేవాళ్ళు కదా. గార్డెన్లో మూలెందుకు పెడతారు? సరే అయితే మీకింకా అనుమానమైతే ఉంది కదా, ఒక పని చేయండి. దీని సైజులో ఉండే ఇంకో బండరాయిని తీసుకొస్తారా? ఎందుకు? తీసుకొచ్చి ఎత్తి ఈ నల్లరాయి మీద బాదండి. అదో ఇదో ఏదో ఒకటైతే ముక్కలవుతుంది కదా. నేను అలా చేయను. చేస్తే మీరు అభిమానించే నయని గారి గుండె ముక్కలవుతుందని మీ భయం. తన నమ్మకాన్ని ఛిద్రం చేశారన్న చెడ్డ పేరు తమరికొస్తుందన్న దిగులు. ఏదో ఒకట్లే, ఎక్కువసేపు నువ్వు ఇక్కడ ఉండకు. నాకు అవమానం జరుగుతుందనుకోవడం కన్నా నీ వల్ల ఏం జరుగుతుందోనన్న అనుమానమే ఎక్కువ ఉంది. పద. బులిబాబు గారు. అరేరా. అత్తయ్య మా ఆయన కూడా వస్తే మొదలు పెట్టొచ్చు. ఏం స్టార్ట్ చేస్తున్నారు? తొక్కుడు బిల్లాటండి. మమ్మీ నువ్వు జంప్ చేయగలవా? రే, నా వల్ల కాదు. బుద్ధింకని తీసుకొచ్చి కాళ్ల దగ్గర వేస్తే మీ అమ్మే కళ్ళు తాగిన కోతిలాగా గెంతులేస్తుంది. హే షటప్. పొద్దున్నే జోకులేకు. మధ్యాహ్నం దాకా ఆగలేనత్తయ్యా. నువ్వుండవే వయ్యారి. అసలు విషయం చెప్పకుండా ఆట పట్టిస్తున్నావు. ఉషోదయం అవగానే గాయత్రి కజాడ కనుక్కున్న ప్రయత్నం చేయమని విశాలాక్షి చెప్పెళ్ళింది కదా. ఓహో, అనాథ పిల్ల చెప్పిన మాటకు కట్టుబడి అందరూ హాల్లో గుమిగూడారన్నమాట. అస్తమానం అనాథ అనే మాట అనుకో. నీకెవరూ లేకుండా పోతావు. ఇంతమందున్నా నేను ఒంటరిగా ఉన్నట్టే అనిపిస్తుందిలేండి. నీ ఒంటరితనాన్ని పోగొట్టే రోజు కూడా త్వరలోనే వస్తుందిలే చెల్లి. నీ కోరిక నెరవేరాలని నేను కూడా కోరుకుంటానులే అక్క. గాయత్రికి కూడా ఇంటికి వస్తే అప్పుడు ఇంట్లో పిల్లలే పిల్లలు. పనిలేని నాలంటాడు కూడా బిజీగా ఉంటాడు. మావయ్య, మా అమ్మ ఎప్పుడు వస్తుందో కానీ అందరిలో ఆశ పెంచింది. పెద్దమ్మ ఎవరిని నిరాశకు గురి చేయదు బ్రో. ముఖ్యంగా మా అమ్మనైతే అస్సలు డిసప్పాయింట్ చేయనిగాక చేయదు. ఏంటో అంత నమ్మకం. రుణం తీర్చుకునే పనులు కొన్ని ఉంటాయి కదా.
వచ్చాక చూసుకోవచ్చు విక్రాంత్. నువ్వెక్కువగా ఊహించుకోకు. మై డియర్ అత్తయ్య, పెద్దత్తయ్య రారనుకున్నారా, రాలేరనుకున్నారా? పెద్దదిని వస్తుందనుకుంటే గురుగారు వచ్చారేంటి? ఓం శ్రీ మాత్రేయ నమః. నమస్కారం స్వామీజీ. నమస్కారం గురుగారు. రండి స్వామి, సమయానికి వచ్చారు. ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో మీ దర్శనం మాకు శాంతిని కలిగిస్తుంది. ముందు కూర్చోండి. విశాలాక్షి చెప్పిన కర్తవ్యాన్ని పూర్తి చేయండి. స్వామి, అలా చేస్తే ఆందోళన పడవలసిన అవసరం లేదు విశాల. మీ అమ్మ నీడా జాడా దొరుకుతుంది.